ఇక లాభం లేదనుకున్న పిలాతు ఈయన మరణానికి నాకు బాధ్యత లేదు అని చెప్పి చేతులు కడుక్కున్నాడు. అప్పుడు ప్రజలందరూ గొంతెత్తి ఆయన చావుకు బాధ్యత మాదే, ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉంటుందని స్వయంగా శాపాన్ని కొని తెచ్చుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఒక నిరపరాధుని రక్తం, యూదుల కోసం పంపబడ్డ మెస్సయ్య రక్తం వాళ్ళు నేలపాలు చేసి అది శాపంగా రావడానికి కోరుకున్నారు. అదే వారి జాతిలో లక్షల మంది రక్తం నేలపాలయ్యేలా చేసింది. మరొక్కసారి వాళ్ళు వారి కోసం పంపబడిన ప్రవక్తల రక్తం నేలపాలు చేయబోతున్నారు. మనందరికీ తెలుసు, అంత్యదినాలలో 2 ప్రవక్తలు యూదులకు సువార్త ప్రకటిస్తారని ప్రకటన గ్రంథం చెప్తుంది. వారు చేయబోతున్న కార్యాలను బట్టి ఏలియా, మోషేలని తెలుస్తుంది. వాళ్ళు గోనెపట్ట కట్టుకుని 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాలు ప్రవచిస్తూ దేవుని సందేశాన్ని ప్రకటిస్తారు. వీరికి అద్భుతమైన శక్తులుంటాయి. వీరి నోట నుండి అగ్ని వచ్చి శత్రువులను నాశనం చేస్తుంది. వర్షం కురవకుండా ఆపగలరు, నీటిని రక్తంగా మార్చగలరు. అయితే వారి సాక్ష్యం పూర్తయ్యాక పాతాళం నుండి వచ్చే ఒక క్రూర మృగం వారిపై దాడి చేసి చంపేస్తుంది. వారి మరణానికి లోకమంతా పండుగ చేసుకుంటుంది. ఎందుకంటే వారి ప్రవచనాలు, సత్యాలు ప్రజలను ఎంతో బాధ పెట్టాయి. వారి శవాలు 3.5 రోజుల పాటు మహాపట్టణమైన యెరూషలేము వీధుల్లో పడి ఉంటాయి. కానీ ఇక్కడే అసలు అద్భుతం జరుగుతుంది. 3.5 రోజుల తర్వాత దేవుని ఆత్మ వారిలోకి ప్రవేశించగా వారు బ్రతికి లేచి నిలబడతారు. ఒక్క విషయం గమనించాలి, ఆ 2 సాక్షులు ప్రకటించిన సువార్తను అంగీకరించకుండా వారి చావును ఆనందించే వారిలో యూదులు కూడా ఉంటారు. 2025 నాటికి యూదుల పాపులేషన్ చూస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూదుల జనాభా సుమారు 1.57 కోట్లు. వీరిలో అత్యధికులు కేవలం 2 దేశాల్లో నివసిస్తున్నారు. మొదటిది ఇజ్రాయెల్, సుమారు 72 లక్షల మంది. రెండవది అమెరికా, సుమారు 63 లక్షల మంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వీరి జనాభా 1.66 కోట్లు ఉండేది. హోలోకాస్ట్ నరమేధం తర్వాత 80 సంవత్సరాలు గడిచినా కూడా వారి జనాభా ఇంకా పూర్తి స్థాయికి చేరుకోకపోవడం ఒక చారిత్రక వాస్తవం. ఇప్పుడు యూదులు కనబడ్డానికి 1 కోటి మంది వరకు ఉన్నా కానీ ఒకానొక సమయంలో ఈ లెక్క మొత్తం మారబోతోంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్న 2 సాక్షులు ప్రకటించిన సువార్త ద్వారా యూదుల్లో నుండి రక్షించబడేది కేవలం 144,000 మంది మాత్రమే. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటినే, ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 2 సాక్షుల సువార్తను అంగీకరించిన 144,000 మంది యేసుక్రీస్తు రాకడ వరకు రక్షించబడతారు. మిగతా వాళ్ళంతా వారి దగ్గరకు వచ్చిన సువార్త త్రోసివేసినందుకు క్రీస్తు విరోధి చేత, 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చేత ఎంత దారుణంగా చంపబడ్డారో అలాంటి పరిస్థితినే మళ్లీ చూడబోతున్నారు. లక్షల మంది యూదుల రక్తం నేలపాలు కాబోతుంది.